నిన్న ప్రజావానికి ఏదైతే ఈ టేక్మాల్ గొల్లగూడెం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు విచారణకు రావడం జరిగింది. నా పేరు వచ్చేసి గంగారాం, నేను శ్రీనిధి ఆర్ఎంని. ఇప్పుడు ఈరోజు అన్ని గ్రూపులో మేము కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే కనకదుర్గ గ్రూపు వాళ్ళది వాళ్ళు తీసుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు. మల్లేశ్వరి గ్రూపు 4 లక్షలు అంటే 2023 ఫిబ్రవరి 23వ తారీఖు 4 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడ్డది శ్రీనిధిలోను. అదే రకంగా మల్లేశ్వరి గ్రూపు మహేశ్వరి ఈ నలుగురు 8 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో 2023 ఫిబ్రవరిలో పడ్డది. అయితే ఆ సభ్యులు ఏంటంటే మాకు అవసరం లేదని మళ్ళీ బ్యాంకుకే మల్లేశ్వరి గ్రూపు 2 గ్రూపులలో నలుగురు పేరు మీద 8 లక్షలు లోన్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది శ్రీనిధిలో. ఆ అమౌంట్ 2023 ఫిబ్రవరి 23వ తారీఖు వాళ్ళ ఎస్బీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది. ఈ సభ్యులకు ఏం చెప్పిండో ఏమో వివోఏ ఆంజనేయులు, కానీ సభ్యులు మాత్రం లోన్ రిక్వెస్ట్ రావడం జరిగింది. వాళ్ళకు లోన్ రిక్వెస్ట్ అని చెప్పింది తెలియదు, వేరే దానికి తెలియదు. సభ్యులు మాత్రం మాకు తెలియదు అని చెప్తున్నారు. అమౌంట్ మాత్రం వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది. తర్వాత సభ్యులు వాళ్ళకి తెలియదు, ఇక మొత్తానికైతే విషయం తెలియదు, అమౌంట్ వచ్చింది తెలియదు, తీసుకున్నది తెలియదు. కానీ ఆ అమౌంట్ మాత్రం డ్రా చేయడం జరిగింది. అంటే తీర్మానం చేసి తీసిండా ఎట్లా తీసిండా అనేది ఇంకా కరెక్ట్గా మనము తీర్మానం ఇంకా చూడలేదు. కానీ అమౌంట్ మాత్రం సభ్యులకు మాత్రం చేరలే. ఆ అమౌంట్ మాత్రం వివో ఆంజనేయులు తీసుకోవడం జరిగింది, ఫ్రాడ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని మాత్రం ఫ్రాడ్ చేయడం జరిగింది. కానీ మొన్న మనకు విచారణలో వీళ్ళంతా సభ్యులు గట్టిగా అడిగితే ఆ అమౌంట్ కూడా 2 గ్రూపుల మీద ఉన్న మొత్తం అమౌంట్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు రోజు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. మిగతా గ్రూపులలో ఇంకా విచారణ చేస్తే ఏంటంటే సభ్యులు కొందరు తీసుకున్నారు, కొందరు ఓడి ఉన్నారు, మిగతా వాళ్ళు కడుతున్నారు. ఇంకా టైం ఉంది వాళ్ళకు మొత్తం అయిపోవడానికి. ఒక విజయలక్ష్మి గ్రూప్లో మాత్రం 2 లక్షలు ఇచ్చిండు వాళ్ళ పేరు మీద, కానీ సభ్యులు మాత్రం 50 వేలే తీసుకున్నామని అనడం జరిగింది. ₹1,00,000 ఏంటి అనేది ఆ విచారణలో ఆయన పేరు మీదే మనం రాయడం జరిగింది. ఆ అమౌంట్ కూడా అతని బాధ్యతే. మొత్తం ఓవరాల్గా అయితే 9 లక్షలు మా దృష్టికి వచ్చింది. అంటే 8 లక్షలు మా దృష్టికి వచ్చింది. ఏంటంటే మల్లేశ్వర్లో 7 లక్షలు ప్లస్ విజయలక్ష్మిలో ₹1,00,000 మా దృష్టికి రావడం జరిగింది. ఈ 8 లక్షలలో ఈ 8 లక్షలు ఫ్రాడ్ చేయడం జరిగింది. కానీ 8 లక్షలలో ఒక 2 గ్రూపులు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఒక విజయలక్ష్మి మాత్రం ₹1,00,000 ఉన్నట్టు చూపిస్తుంది. అది ఇంకా ఫర్దర్ విషయాలు ఏదైనా ఉంటే మేము మీకు ప్రెస్ వాళ్ళకి చెప్తాం. థ్యాంక్ యూ. అమ్మ ఫస్ట్ ఏం చేయాలంటే ఈయనకు తెలుసు ఊళ్ళో ఎవరెవరికి లోన్ అవసరం ఉంది అనేది. మనకు వివోఏ ఏం చేస్తాడు, పలానా వాళ్ళకి లోన్ కావాలా సార్ శ్రీనిధి లోన్ అన్నట్టు మీ అందరిది తీర్మానం చేసుకొని 4 5 10 మందికా ఒకరోజు మాకు డేట్ ఇస్తాడు, కమిట్మెంట్ డేట్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు, శ్రీనిధి మేనేజర్ పలానా ఊళ్ళో పలానా మెంబర్లకు లోన్ కావాలంటే ఆ రోజు శ్రీనిధి మేనేజర్ వస్తారు. ఆ మేనేజర్ కూడా 4 మండలాలకు ఒక్కరు ఉంటారు. ఆ శ్రీనిధి మేనేజర్ నేను జిల్లా అంతా చూసుకునే సార్ని ఆర్ఎం, నా పేరు గంగారాము. అయితే ఆ మేనేజర్ ఏం చేస్తాడు, ఏ రోజు అవుతుందో మండలంలో ఎక్కడ జరిగినా అంతే వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ మెంబర్లు రావాలి ఖచ్చితంగా. ఆ మెంబర్లు రావాలి, ఆధార్ కార్డు పట్టుకొని వీడికి వస్తారు. మీరు ఏమనుకున్నారో ఏంటో మాకు తెలియదు, కానీ వీడికి వస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, వచ్చిన మేనేజరు మీకు లోన్లు పెడతాడు. లక్ష అవసరం ఉందా, ఎంత అయితే అంత లోన్లు పెట్టి మీ ఆధార్ అథెంటికేషన్ చేస్తాడు. అంటే మీరు ఒప్పుకొని ఇక్కడ ఫోటో దిగితే మాత్రమే మీ పేరు మీద ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పటికైనా నేను ఆ విషయం చెప్తున్నాను, నేను చెప్పేది అదే జరుగుతుంది. మీరు అదే రకంగా మీరు మర్చిపోయినా 3 ఏళ్ల కింద నాకు తెలియదు, కానీ 3 సంవత్సరాల కింద మీ 8 మంది కాదు, మీ 8 మంది కాదు, 8 మంది కాదు, ఊరందరూ మీరు ఎంతమంది ఉన్నారు, 8 మంది కాదు. నేను చెప్పేది ఈ 8 మందే కాదు అమ్మా, దీంతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు. డబ్బులు అయితే మీ పేరు మీద మీ అకౌంట్లో ఎంత ఫిబ్రవరి 23వ తారీఖు 2023లో పడ్డాయి. 23లో పడ్డాయి. తర్వాత ఏం జరిగింది అనేది శ్రీనిధి అనేది ఏం చేస్తారు, మీ పేరు మీద లోన్లు వచ్చినాయి, లోన్ తీసుకోలేదు, అని చెప్పారు. ఆయన ఏం చేసిండు, ఆయన మీరు వాడుకోమని ఆయన సొంతంగా వాడుతున్నాడు, నెలలు కడుతున్నాడు. 2 నెలలు 3 నెలలు పెండింగ్ పెడితే మేము వచ్చి అడిగినాము. అప్పుడు ఇది బయటపడ్డది. మేము తీసుకోలేదు కాబట్టి మేము కట్టలేదు, తీసుకోలేదు అంటే మీరు తీసుకుని వచ్చి అప్పుడు రిటర్న్ కట్టమన్నారు. అంటే మా పేరు మీద వచ్చినాయి కానీ రిటర్న్ కట్టమన్నారు. మాకు అవసరం లేదు, మేము పెద్ద మనుషులు మొత్తం కట్టుడు కాదని రిటర్న్ కట్టమన్నారా, ఏం చేయమన్నారా? 100% రాదు, దాన్ని నేను ఒప్పుకుంటున్నా. రాదు, లోన్ కావాలంటేనే కదా నువ్వు పెట్టేది ప్రపోజల్.
అవును మరి నేనేమంటున్నా మరి ఎట్లా వాళ్ళు ఎట్లా అడిగారు? ఈయన ప్రపోజల్ ఇలా కావాలని ఫలానా శ్రీనిధి మేనేజర్ ప్రాసెస్ ఏంటి? తీసుకుని వాపస్ పంపించామని చెప్పి ఇప్పటికి కూడా అయితే పడ్డానికి ఏంటంటే బాగా బాగా తీసుకున్న పైసలు కట్టేసిన పైసలు నేను ఏం చెప్తున్నా తీసుకుని కట్టిన కూడా ఇంత ఏం వాళ్ళు ఆడ వచ్చి ఏమన్నా ఇంత బాగా చెప్పిస్తారు మాత్రం మరి అది చెప్పండి. కొట్టించిన మాట వాస్తవం. చెప్తున్నాడు రేపు 4 లక్షలు 10 లక్షలు